ఓంకిల అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఒక గ్రామంలో నివసించేది. అది చైనాకి చాలా దగ్గర్లో ఉంటుంది. ఓంకిల కుటుంబంలో తన ముసలి తల్లి, 3 చిన్నపిల్లలు ఉంటారు. ఓంకిల కుటుంబం ఖర్చులు పొలం పనులతోనే గడుస్తాయి. నిజానికి ఓంకిల గ్రామం చైనా దగ్గర ఉండటం వల్ల ఓంకిలాకి మోమోస్, చౌమిన్, వెజ్ హక్కా నూడిల్స్, మంచౌ సూప్ లాంటి చైనీస్ వంటకాలు చాలా బాగా చేయడం వచ్చేది. ఓంకిల తల్లి పొలంలో పనిచేస్తుంది. ఇక ఓంకిల ఇంట్లోనే ఉండి వంట చేస్తూ ఉంటుంది. ఏమైనా ఇవాళ చాలా ఆలస్యమయ్యింది. ఊర్లో చాలా మంది పొలాలతో మన పొలం కూడా మిలిటరీ వాళ్లకి వెళ్లిపోతోంది. ఒకవేళ అలాగే జరిగిందంటే ఇక మనం కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుంది. వాళ్లు మన పొలం తీసుకుంటే దానికి బదులు డబ్బులిస్తారు కదా. ఏదైనా మన దగ్గరుంటే దాని విలువ వేరుగా ఉంటుంది. డబ్బులు చేతికొచ్చాయి అంటే అవి ఖర్చయిపోతాయి. నువ్వు కంగారు పడకమ్మా. సంపాదించడానికి ఇంకేదైనా ఏర్పాటు చేసుకుందాము. ఇవాళ నేను మోమోస్ తయారు చేశాను, నువ్వు తిను. అక్క, నువ్వు మోమోస్ చాలా బాగా చేస్తావు. తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాబూ, మోమోస్ సంగతి తర్వాత ముందిది చెప్పు. మ్యాథ్స్లో ఎన్ని మార్కులొచ్చాయి? 10కి 0. గుడ్డు. ఓంకిల, నువ్వు తనని చదివించడం లేదా? ఇలాగే ఉన్నాడు అంటే వీడు పాస్ అవ్వడు. అమ్మా, తనని ఒక మంచి ట్యూషన్కి పంపించాలి. తను నా దగ్గర అస్సలు చదవడం లేదు. మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక, ఓంకిల, మన పొలాన్ని తీసేసుకున్నారు. 2 లక్షలిచ్చారు. ఈ డబ్బులతో మనం ఊర్లో ఏమైనా పనిని మొదలు పెడదామా? అమ్మ, ఇక్కడ మనం ఏమీ చెయ్యలేము. నేను పట్నం వెళ్తాను. ఏదైనా వ్యాపారం సెట్ అయితే అప్పుడు నేను మీకు డబ్బులు పంపిస్తాను. కాని నువ్వు ఏ నగరానికి వెళ్తావు? నేను ఢిల్లీ వెళ్తాను. నువ్వు విశాఖపట్నం వెళ్ళిపో. అక్కడ మన ఊరికి చెందిన నోరియన్ పనిచేస్తున్నాడు. వేరే దేశంలో మనకి తెలిసిన వాళ్లుంటే మనకి కాస్త ఊరటగా ఉంటుంది. ఓంకిల ఆంధ్రప్రదేశ్లో సముద్రం ఒడ్డున ఉన్న నగరం విశాఖపట్నంకి చేరుకుంటుంది. తన ఊరి అబ్బాయి నోరిన్ని కలుస్తుంది. నేనిక్కడ ఉద్యోగం కోసం వచ్చాను. నువ్వు నాకిక్కడేదైనా పనిప్పిస్తావా? నీకసలేమొచ్చు? నేను చైనీస్ ఫుడ్స్ అన్ని తయారు చేయగలను. నేను ఏ రెస్టారెంట్లో అయితే పనిచేస్తున్నానో అక్కడ మోమోస్ తయారు చేసేవాళ్లు కావాలి. నేను మా యజమానితో మాట్లాడి నీకు చెప్తాను. నోరిన్ తన యజమాని విష్ణుతో మాట్లాడతాడు. ఓంకిలాకి మోమోస్ తయారు చేసే పని దొరుకుతుంది. రెస్టారెంట్ సముద్రం ఒడ్డున ఉంటుంది. అందరూ బీచ్లో తిరగడానికి వచ్చి అక్కడే తింటూ ఉంటారు. ఓంకిలా తయారు చేసిన టేస్టీ మోమోస్ అందరికీ బాగా నచ్చుతాయి. రెస్టారెంట్ యజమాని విష్ణు 2 సంపాదించడం మొదలు పెడతాడు. కాని సంపాదన పెరగడంతో పాటు విష్ణు తన వర్కర్స్ శాలరీని మాత్రం పెంచడు. అతను ఓంకిలాకి కేవలం 10,000 ఇస్తాడు. ఓంకిలా డబ్బులు పొదుపు చేసి ఇంటికి డబ్బులు పంపించడం చాలా కష్టమవుతుంది. నేనిక్కడికొచ్చి 6 నెలలు గడిచిపోయాయి. నేను ఇంటికి ఇంతవరకు 8 నుండి 10,000 పంపించగలిగాను. అమ్మ ఖర్చుల్ని ఎదుర్కోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. మరుసటి రోజు ఓంకిలా రెస్టారెంట్ యజమానితో, అంకుల్, నా శాలరీని 15,000 చెయ్యండి. నేనింటికి డబ్బులు పంపించలేకపోతున్నాను. అయితే నేనేం చేయాలి? నేను నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నానా ఏంటి? నేను నీకు ఉద్యోగం ఇవ్వడమే చాలా ఎక్కువ. శాలరీ పెంచడం కుదరదు. వెళ్ళి నువ్వు పని చేసుకో. ఆ సమయంలో ఓంకిలాకి ఇంక వేరే దారేది కనపడదు. అందుకని తను రెస్టారెంట్లో పని చేస్తూనే ఉంటుంది. రెస్టారెంట్ దగ్గరికి తరచూ ఒక కుక్క వస్తూ ఉండేది. ఓంకిలా దానికి మోతి అని పేరు పెడుతుంది. మోతి ఎప్పుడు వచ్చినా ఓంకిలా తనకి 2 మోమోస్ ఇచ్చేది. ఒకరోజు రెస్టారెంట్ యజమాని ఓంకిలా కుక్కకు మోమోస్ తినిపించడం చూస్తాడు. మోమోస్ నువ్వు మీ బాబు సొమ్ముతో తయారు చేయడం లేదు. కుక్కలకి మోమోస్ తినిపించడానికి. 2 మోమోస్ కుక్క తింటే మీకేం నష్టం కలుగుతుందని చిన్న విషయానికి మీరు మా అమ్మా నాన్నల్ని ఎందుకు లాగుతున్నారు? ఈ మోమోస్ డబ్బుల్ని నీ శాలరీ నుండి కట్ చేస్తాను. ఆ నెల విష్ణు మోమోకి 8,000 ఇస్తాడు. రెస్టారెంట్ యజమాని కఠోర వ్యవహారం వల్ల ఓంకిలా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఓంకిలా నోరిన్తో ఇలా అంటుంది, నేనిక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. నా సొంత బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను. కానీ దానికోసం నువ్వు చాలా వస్తువులు కొనాల్సి ఉంటుంది. ఒక కౌంటర్ కూడా అవసరం అవుతుంది. అప్పుడే నువ్వు మోమోస్ అమ్మగలవు. మరి నీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులున్నాయా? నా దగ్గర కొంత డబ్బులున్నాయి. ఇంకాస్త నువ్వివ్వు. ఓంకిలా సముద్రం తీరాన ఒక కౌంటర్ మీద తన మోమోస్ ని అమ్మడం మొదలు పెడుతుంది. ఇక విష్ణు రెస్టారెంట్ కి మోమోస్ తినడానికి చాలా తక్కువ మంది వెళ్తారు. బీచ్లో తిరిగేవాళ్లు చాలా వరకు ఓంకిలా మోమోసే తింటారు.
ఓంకిలా ఇప్పుడు ప్రతి నెలా సుమారు 20,000 సంపాదిస్తుంది. విష్ణు ఓంకిలా కౌంటర్ దగ్గర జనాల రద్దీని చూసి చింతించడం మొదలు పెడతాడు. ఇంతవరకు నా రెస్టారెంట్లోనే చైనీస్ ఫుడ్ దొరికేది. కానీ ఈ అమ్మాయి నా వ్యాపారాన్ని మూయించేసింది. ఏదో ఒకరోజు నాలాగా రెస్టారెంట్ కూడా పెడుతుందేమో. ముళ్ళ చెట్టు పెద్దది కాకముందే దాన్ని నేను నరికేసేయాలి. విష్ణు ఒకరోజు ఓంకిలా దగ్గరికి వెళ్లి, ఓంకిలా, నా కొత్త వర్కర్స్ మోమోస్ సరిగా చేయడం లేదు. నేనేమంటున్నానంటే నువ్వు నా రెస్టారెంట్కు తిరిగి వచ్చేసాయి. నేను నీ శాలరీ 2,000 పెంచుతాను. లేదంకల్, ఇప్పుడు నేను 20,000 సంపాదిస్తున్నాను. నాకు మీ రెస్టారెంట్లో పనిచేసే అవసరమే లేదు. అయితే నువ్వు నా రెస్టారెంట్కు దూరంగా ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకో. ఎందుకు చెయ్యాలి? ఈ బీచ్ ఏవైనా మీ బాబు సొమ్మనుకున్నారా? ఓంకిలా నోటి నుండి కఠినమైన సమాధానం విని విష్ణుకి చాలా కోపం వస్తుంది. మీరు మోమోస్ కాకుండా ఇంకా బోలెడని అమ్ముతున్నారు. మీరు వాటి మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోలేకపోతే మీరు మీ రెస్టారెంట్ని ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి. ఇంతవరకు ఈ పిల్ల నా దగ్గర శాలరీకి పనిచేసేది, కానీ ఇప్పుడు నాకే సమాధానం చెబుతుందా? దీని అహంకారాన్ని తునాతునకలు చేయకపోతే నా పేరు విష్ణుచంద్ర దేశాయే కాదు. ఆ రోజు ఓంకిలా తన రూమ్కి వెళ్లేసరికి 2 వ్యక్తులొచ్చి తనని పట్టుకుంటారు. నువ్వు గనక విష్ణుభాయ్ రెస్టారెంట్ దగ్గర నుండి నీ వ్యాపారం తీసేయకపోతే అది నీకు నీ వ్యాపారానికి మంచిది కాదు. మాకు అరుణాచలం వరకు మనుషులున్నారు. మా దృష్టి మీ కుటుంబం మీద కూడా ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఓంకిలాని బెదిరించి వెళ్లిపోతారు. ఓంకిలా చాలాసేపటి తర్వాత సర్దుకుంటుంది. ఓంకిలా ఫోన్లో వాళ్లమ్మతో మాట్లాడుతుంది. నువ్వు భయపడకు తల్లి, ఇక్కడ మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు నీ వ్యాపారాన్ని కొనసాగించు. నువ్వు ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్లి చూడు. ఓంకిలా పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. పోలీసులు విష్ణు దగ్గరికి వెళ్తారు. విష్ణుభాయ్, మీరు చాలా గౌరవస్తులు. మీరు ఒకరి ప్రాణాలు తీసి హంతకులు కావాలనుకుంటున్నారా? లేదు లేదు ఇన్స్పెక్టర్, ఒకరి ప్రాణాలు తీయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నేను ఆ అమ్మాయిని బెదిరించాలనుకున్నానంతే. ఆ విధంగా బెదిరించే పనులు చేయకండి. అది చట్టరీత్యా వ్యతిరేకమవుతుంది. ఆ అమ్మాయిని తన వ్యాపారాన్ని చేసుకోనివ్వండి. పోలీసులు వెళ్లిన తర్వాత విష్ణు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇలాగైతే పని జరగదు. నేను ఇరుక్కుపోతాను. ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. కొన్ని రోజుల తర్వాత ఓంకిలా దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. హలో మ్యామ్, నేను హిందుస్థాన్ పే కంపెనీ నుంచి వచ్చాను. ప్లీజ్ మీరు మా కోడ్ స్కానర్ని పెట్టుకోండి. దానికి డబ్బులు ఖర్చవుతాయి కదా. ఇది పూర్తిగా ఫ్రీ. మీరు నాకు మీ మొబైల్ ఇవ్వండి. నేను ఇప్పుడే మీ అకౌంట్ని దానికి లింక్ చేస్తాను. చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ అడుగుతూ ఉంటారు. అందుకని ఓంకిలా ఆలోచిస్తుంది తను స్కానర్ పెట్టుకోవడం మంచిది అని. ఓంకిలా తన మొబైల్ని ఆ అమ్మాయికిస్తుంది. ఆ అమ్మాయి ఒక హ్యాకర్. తనని విష్ణు పంపిస్తాడు. ఆ అమ్మాయి ఓంకిలా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నిటినీ లాగేస్తుంది. ఇదిగోండి, అయిపోయింది. మరుసటి రోజు ఓంకిలా ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది తన అకౌంట్లో 1 రూపాయి కూడా లేదని. ఓంకిలా వెంటనే బ్యాంకుకు వెళ్తుంది. తను తన అకౌంట్ గురించి అడుగుతుంది. బ్యాంకులో తనకి చెప్తారు తను ఆన్లైన్ మోసానికి గురయ్యింది అని. ఓంకిలాకి అర్థమవుతుంది హిందుస్థాన్ పే అని వచ్చిన అమ్మాయి తనని మోసం చేసిందని. ఓంకిలా పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి గురించి కంప్లైంట్ ఇస్తుంది. కానీ ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు. అక్కడ విష్ణు ఓంకిలా కౌంటర్లో దొంగతనం జరిగేలా చేస్తాడు. ఆ కౌంటర్లో ఓంకిలా వస్తువులన్నీ కూడా ఉంటాయి. ఓంకిలా దగ్గర ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండవు, వస్తువులు ఉండవు. తను ఏడుస్తూ నోరీన్ దగ్గరికి వెళ్తుంది. నన్ను దోచుకున్నారు నోరీన్. ఏమైంది ఓంకిలా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓంకిలా నోరీన్కి అన్ని విషయాలు చెప్తుంది. నువ్వు నాకు 10,000 ఇవ్వగలవా? నోరీన్ 2 రోజుల ముందే ఊర్నుంచి వస్తాడు. నన్ను క్షమించు ఓంకిలా. నేను మొన్ననే నా చెల్లికి పెళ్లి చేసి వచ్చాను. నా డబ్బులన్నీ ఆ పెళ్లి ఖర్చయిపోయాయి. ఓంకిలా బీచ్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి ఆ కుక్క మోతీ వస్తుంది. దానికి ఓంకిలా మోమోస్ తినిపిస్తూ ఉండేది. ఇవాళ నీకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేవు. నన్ను పూర్తిగా దోచుకున్నారు. మోతీ ఉన్నట్టుండి ఒక దేవుడిగా మారుతుంది. నేను సముద్ర దేవుణ్ణి, వరుణ్ణి. నేను సునక రూపం ధరించి బీచ్లో తిరుగుతూ అందరినీ గమనిస్తూ ఉంటాను. మీరు నాకెందుకు దర్శనమిచ్చారు? నేనెప్పుడు పూజలు కూడా చెయ్యలేదే. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక ప్రాణి రూపంలోనే పరీక్షించడానికి వస్తుంటాడు. వరుణదేవుడు ఓంకిలాకి కొన్ని విత్తనాలను ఇస్తాడు. ఈ విత్తనాలను తీసుకువెళ్లి సముద్రపు ఇసుకలో నాటు. ఆ విత్తనాలు మొలకెత్తుతాయి.
వాటికి మోమోస్ వస్తాయి. వాటిని నీవు తీసుకుని చక్కగా అమ్ముకోవచ్చు అని చెప్పి వరుణదేవుడు మాయమైపోతాడు. ఓంకిలా విత్తనాలను ఇసుకలో నాటుతుంది. మరుసటి రోజే మొక్కలు మొలుస్తాయి. వాటికి మోమోస్ కాస్తాయి. ఓంకిలా మోమోస్ని కోసి ఒక బుట్టలో పెట్టుకుని మోమోస్ని అమ్మడం మొదలుపెడుతుంది. ఆ మోమోస్ కూడా ఓంకిలా చేత్తో తయారుచేసిన మోమోస్ లాగే రుచిగా ఉంటాయి. విష్ణుకి ఎప్పుడైతే ఓంకిలా ఇసుకలో మోమోస్ మొక్కల్ని నాటిందని తెలుస్తుందో అతను రాత్రివేళ మోమోస్ కొయ్యడానికి వెళ్తాడు. విష్ణు మొక్కను లాగడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక్క మొక్క బయటికి రాదు, ఒక్క మోమోని కూడా కొయ్యలేడు. విష్ణు బజారు నుంచి కొన్ని విషపురుగులను కొంటాడు. అవి పంటకు నష్టం కలిగిస్తాయని అతను మోమోస్ మొక్కల దగ్గర పురుగులను చల్లేస్తాడు. ఇప్పుడొస్తుంది మజా. కాని అప్పుడే ఒక పెద్ద సముద్రపు అల వస్తుంది. అది మోమోస్ మొక్కలన్నిటి నుండి పురుగులను శుభ్రం చేస్తుంది. విష్ణు ఒక పెద్ద ట్రక్కులో బోలెడన్ని చెక్క ముక్కల్ని నింపి వాటన్నిటినీ తీసుకువెళ్లి మోమోస్ మొక్కల మీద పడేస్తాడు. ఆ తర్వాత వాటికి పెట్రోల్ చల్లి నిప్పంటిస్తాడు. విష్ణు ఏమనుకుంటాడంటే ఇక పని పూర్తయ్యింది అని. కాని అప్పుడే బీచ్లో పెద్ద వర్షం కురుస్తుంది. మంటలు ఆరిపోతాయి. ఈ వర్షం కూడా ఇప్పుడే కురవాలా? అంతలో నోరిన్ అక్కడికి వెళ్తాడు. అసలు మీరేం చేస్తున్నారు సార్? ఓంకిలా నాకు చెప్పింది ఈ మోమోసును దేవుడు వరంగా ఇచ్చాడని. ఎవరూ వీటిని ఏమీ చేయలేరు. నేను నాస్తికుణ్ణి. నాకు దేవుళ్ళు వరాల మీద అస్సలు నమ్మకం లేదు. నేను నా జీవితంలో అన్నిటినీ నా కష్టం మీదే సాధించాను. ఇక నేను నీకు ఈ ఓంకిలా ఫ్రీ మోమోసును నాశనం చేసి చూపిస్తాను. అంతలో ఓంకిలా అక్కడికి వెళ్తుంది. విష్ణు అంకుల్, మీరు నా మోమోస్ మొక్కలని నాశనం చెయ్యకండి, లేదంటే నేను మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తాను, మీ గురించి కంప్లైంట్ చేస్తాను. తను మాటిమాటికి పోలీసుల దగ్గరికి వెళితే నా ఇమేజ్ నాశనమైపోతుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఓంకిలా. నేను ఇక్కడికి మోమోస్ను చూడ్డానికి వచ్చానంతే. నీకు ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. నరేన్, నువ్వు నాతో పాటు పద. విష్ణు నోరేన్ని తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్తాడు. నరేన్, నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఏం పని సార్? నువ్వు మీ ఊరికి వెళ్ళు. ఏదో ఒక రకంగా ఓంకిలా వాళ్ళ అమ్మ తమ్ముళ్ళను అనారోగ్యానికి గురిచేయి. వాళ్ళు అనారోగ్యానికి పాలైతే ఓంకిలా వాళ్ళని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా ఓంకిలా నా దారికి అడ్డు తప్పుకుంటుంది. నువ్వు ఈ పని చేసినందుకు నీకు 50,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ నువ్వు నిరాకరిస్తే నేను నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను. నోరిన్ ఇరకాటంలో పడతాడు. ఆ రోజు రాత్రి తను నిద్రలేకపోతాడు. భగవంతుడా, నేనేం చెయ్యాలి? ఉద్యోగాన్ని నేను పోగొట్టుకోలేను. నా భార్య పిల్లలు ఆకలితో చనిపోతారు. నాకు నా యజమాని చెప్పినట్టు చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఈ పాపాన్ని ఇష్టప్రకారం చేయడం లేదు కదా, వేరే దారి లేక చేస్తున్నానంతే. దేవుడా, నన్ను క్షమించు. తను ఊరికి వెళ్లి ఓంకిలా ఇంటికి మిఠాయిల బాక్స్ తీసుకువెళ్తాడు. ఓంకిలా అమ్మ నోరిన్కి అత్తయ్య అవుతుంది. అత్తయ్య, నేను కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, అందుకే మిఠాయిలు తీసుకొచ్చాను. ఓంకిలా వాళ్ళమ్మకి నోరిన్ మీద ఎంతో నమ్మకం ఉంటుంది. చాలా సంతోషం బాబు. ఇంకా చెప్పు, ఇంట్లో అందరూ బావున్నారు కదా? ఇంతకీ ఓంకిలా ఎలా ఉంది? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఓంకిలా కూడా బాగానే సంపాదిస్తుంది. మీ అమ్మాయి చాలా కష్టపడుతుంది. అటువంటి కూతురు అదృష్టవంతులకే దొరుకుతుంది. కాసేపు మాట్లాడిన తర్వాత నోరిన్ వెళ్ళిపోతాడు. ఓంకిలా వాళ్ళమ్మ ఇంకా తమ్ముళ్ళు మిఠాయిలు తింటారు. వాళ్ల నలుగురికి జ్వరం వచ్చి పూర్తిగా అనారోగ్యం పాలవుతారు. ఓంకిలా తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇప్పుడు నాకు దేని గురించి భయం అక్కర్లేదు. ఈ మొక్కల్లో నేను పీకాల్సిన పని లేదు. కాని నాశనం చేయొచ్చు కదా. విష్ణు ఒక రోలర్ని తీసుకొస్తాడు. ఆ రోలర్ని మొక్కల మీదకు ఎక్కిస్తాడు. కాని దాంతో కూడా ఆ మొక్కలు ఏమీ కావు. రోలర్ వెళ్లిపోయిన తర్వాత మొక్కలు మళ్లీ మామూలుగా నిలబడతాయి. విష్ణు కోపంతో పిచ్చివాడవుతాడు. తన ఎదురుగా ఆ కుక్క మూతి కనిపిస్తుంది. విష్ణు తన కోపాన్ని కుక్క మీద చూపించాలనుకుంటాడు. ఇవాళ నేను ఈ కుక్కని ప్రాణాలతో వదలను. విష్ణు కుక్క మీదకు రోలర్ని ఎక్కించబోతాడు. అంతలో కుక్క వరుణదేవుడిగా మారిపోతుంది. ఆ వరుణదేవుడు విష్ణుని రోలర్తో సహా తీసుకెళ్లి సముద్రం మధ్యలోకి విసిరేస్తాడు. కాపాడండి, కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు, ఎవరైనా కాపాడండి. వరుణదేవుడు అతని దగ్గరికి వెళ్లి, నేను నిన్ను కాపాడగలను, కాని ముందు నాకొక మాటివ్వు. నువ్వు ఓంకిలా పనికి ఎప్పుడు అడ్డు రాను అని.
నేను మాటిస్తున్నాను, ఓంకిల వ్యాపారానికి నేను ఎటువంటి అడ్డంకులు రానివ్వను. తన డబ్బులను కూడా తిరిగి ఇచ్చేస్తాను, తన కౌంటర్ని కూడా. అప్పుడు వరుణదేవుడు విష్ణుని తీసి సముద్రం ఒడ్డున పడేస్తాడు. అక్కడ్నుంచి మాయమైపోతాడు. అతను ఓంకిలా ఇంటికి వెళ్లి ఓంకిలా కుటుంబాన్ని నయం చేస్తాడు. ఓంకిలా నగరానికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత తన వ్యాపారాన్ని చక్కగా కొనసాగిస్తుంది. ఒక ఊర్లో సంపత్ అనే ఒక గుడ్డి వ్యక్తి నివసించేవాడు. అతని భార్య రుక్మిణి సంపత్ని ఏమాత్రం గౌరవించేది కాదు. ఆవిడ రాత్రి పగలు సంపత్ గుడ్డివాడని అతన్ని ఏదో ఒకటి అంటూ ఉండేది. పైగా సంపత్ కడుపు కూడా మాడుస్తూ ఉంటుంది. పాపం సంపత్ ఊర్లో కొంతమందిని తినడానికేమైనా పెట్టమని అడిగి తన కడుపుని నింపుకుంటూ ఉండేవాడు. ఒకరోజు సంపత్ ఒక దుకాణం దగ్గర కూర్చొనుంటాడు. అప్పుడే ఊరిలో చెడిపోయిన ఒక వ్యక్తి మనోజ్ వచ్చి సంపత్తో ఇలా అంటాడు. నీ భార్య నీకు భోజనం పెట్టడం లేదని విన్నాను, నిజమేనా? నీకెన్నిసార్లు చెప్పాను మనోజ్, నీ పనేదో నువ్వు చూసుకో. అరే, నేనేదో ఊరకే అడిగాను, నువ్వు నా తప్పుగా అర్థం చేసుకోకు. ఇలా చూడు, ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు తలదూర్చకపోవడమే మంచిది. నీ పనేదో నువ్వు చూసుకో. నువ్వు కూడా నీ ఇంటి విషయాల్ని నీలోనే దాచుకోవచ్చు కదా. నీ భార్యకు కనీస మర్యాదలు చేయడమైనా నేర్పించావా లేదా? నువ్వు ఏమనాలనుకుంటున్నావు మనోజ్? ఏముంది, నీ భార్యకి ఇంకా ఈ ఊరి సర్పంచ్ కొడుకు రాకేష్కు మధ్య ఏదో ఉంది. అది నేను నిన్న కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరూ చనువుగా మాట్లాడుకోవడం చూశాను. రాకేష్ నీ భార్యతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే అదేదో తన భార్య అన్నట్లు. నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నువ్వు నా భార్య క్యారెక్టర్ని నిందిస్తున్నావు. ఊళ్ళో అందరికీ తెలుసు నీ భార్య రుక్మిణి చరిత్రహీనురాలని. నువ్వేమో గుడ్డివాడివి, నిస్సహాయుడివి. అయినా నేను నీకొక మాట చెప్పనా? ఇందులో ఆవిడ తప్పు కూడా ఏమి లేదులే. నువ్వు కనీసం నడవడానికి కూడా ఒక చేతికర్ర అవసరమవుతుంది. ఆవిడ నిన్ను పెళ్లి చేసుకొని నీకు నిజంగా చాలా ఉపకారం చేసింది. నీకు ఒక భార్య ఉండడమే నీకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ ఊర్లో చాలామంది యువకులున్నారు. పాపం వాళ్ళు పెళ్లి కాకుండా తిరుగుతూ ఉన్నారు. మనోజ్ మాటలు విని సంపత్ కోపంగా తన ఇంటికి వెళ్తాడు. తన భార్య రుక్మిణితో ఇలా అంటాడు. నేను విన్నది నిజమేనా రుక్మిణి? నువ్వు సర్పంచ్ కొడుకుతో మాట్లాడుతున్నావట, అది కూడా చాలా చనువుగా. ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? మనోజ్ చెప్పాడు. మనోజ్ మాత్రమే కాదు, ఊళ్ళో ఇంకా చాలా మంది మీ గురించి చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు కొంచెమైనా సిగ్గుపడాలి రుక్మిణి, కొంచెమైనా ఆలోచించాలి కదా. నువ్వు ఒకరి భార్యవని. ఒకవేళ నువ్వు ఇలా చేయాలనుకుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నేను చిన్నప్పటి నుండి గుడ్డివాణ్ణి, నీకు ఈ విషయం తెలుసు కదా. అవును, నిజమే. నీ ఆస్తికి ఆశపడి చేసుకున్నాను. కాని నాకేం తెలుసు నీ చేతకాని తండ్రి ఇలా రాస్తాడని నాకేం తెలుసు? తన గుడ్డి కొడుకు సంపత్ రోడ్డు మీద అడుక్కునేవాడికైనా ఆస్తిని రాసివ్వచ్చు గాని తన భార్యకి మాత్రం రాసివ్వలేడు అని, అలాగే దాన్ని అమ్ముకోలేడు అని. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడదు రుక్మిణి. ఆయనకు తెలుసు నేను గుడ్డివాణ్ణి అని, అందరూ నన్ను అవకాశంగా తీసుకుంటారు అని. అందుకనే ఆయన ఈ విధంగా వీలునామా రాశారు. అదే కాకుండా నా ఆస్తిపాస్తుల నుండి ఎంతైతే అద్దె వస్తుందో దాన్ని నువ్వే కదా తీసుకుంటున్నావు. అందులో నుంచి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాకు కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదు. ఊళ్ళో అందరిళ్ళకి వెళ్ళి అడుక్కొని నేను కడుపు నింపుకోవాల్సి వస్తుంది. అయినా సరే నిన్ను నేను ఏమీ అనడం లేదు. అరే, ఒకవేళ నేను అంత చెడ్డదాన్నైతే మరి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు? రుక్మిణి మాటలు విని సంపత్ భావోద్వేగానికి గురవుతాడు. సరే రుక్మిణి, నేను వెళ్తున్నాను. ఇక ఎప్పటికీ తిరిగి రాను. వెళ్ళు. నాకు కూడా నీ అవసరమేమీ లేదు. సంపత్ పాపం తన ఇంట్లో నుంచి ఏడుస్తూ రోడ్డు మీదకు వెళ్ళిపోతాడు. అతను ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తాడు. అప్పుడే అక్కడికి ఊర్లోని ఒక వ్యక్తి, ట్రక్ డ్రైవర్ అయిన బల్వీర్, సంపత్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అరే, ఏమైంది సంపత్ భాయ్? నీ భార్య నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసిందా? ఇక్కడ ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు? అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను బల్వీర్ భాయ్, భగవంతుడు నన్ను ఎందుకు ప్రాణాలతో ఉంచాడు అని. అసలు ప్రాణాలతో ఉంచినా గుడ్డివాణ్ణి ఎందుకు చేశాడు అని. ఏంటిది సంపత్ భాయ్, నువ్వు ఏడుస్తున్నావా? నన్ను క్షమించు. నేను నీ కళ్ళను గమనించలేదు. నేను నా భార్యని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అయినా సరే నా భార్య నాకు తిండి కూడా పెట్టడం లేదు. ఈ లోకం అలానే ఉంది సంపత్ భాయ్. నీ కళ్ళు సరిగ్గా ఉండుంటే బహుశా నీ భార్య అలా చేసి ఉండేది కాదేమో. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, చాలా రాత్రి అయిపోయింది. నేను కూడా ట్రక్ తీసుకుని బయలుదేరాలి. బల్వీర్ భాయ్, నేను కూడా నీతో పాటు వస్తాను. సంపత్ భాయ్, నేను చాలా దూరం వెళ్ళాలి. నేను బండిలో సరుకు తీసుకుని పంజాబ్కి వెళ్ళాలి. పంజాబ్ ఇక్కడికి 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. నువ్వు అలసిపోతావు. లేదు బల్వీర్ భాయ్, నేను కొన్ని రోజులు ఈ ఊరికి, మా ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళు. లేకపోతే నువ్వు కూడా నన్ను ఈ ఊరి వాళ్ళలాగా భారంగా అనుకుంటున్నావా?
ఏం మాట్లాడుతున్నావు సంపత్ భాయ్? నేను మిమ్మల్ని ఎందుకు భారంగా అనుకుంటాను? అరే, నా భార్య రాత్రి వేళ ఎప్పుడు భోజనం చేసినా అప్పుడు మా అబ్బాయితో చెప్తుంది, వెళ్ళి సంపత్ అన్నయ్యని తీసుకునిరా, ఆయనకు నచ్చిన భోజనం చేశాను అని. ఇక పద నాతో. బల్వీర్ చాలా దయాగుణం గల వ్యక్తి. సంపత్ బలవీర్తో పాటు ట్రక్లో కూర్చుంటాడు. సగం రాత్రి వరకు ట్రక్ నడుపుతూ ఉంటాడు. ఉన్నట్టుండి ట్రక్ 4 టైర్లు బ్లాస్ట్ అయిపోతాయి. ఏమైంది బల్వీర్ భాయ్? తెలియదు సంపత్ భాయ్, ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఆ మాట చెప్పి బల్వీర్ ట్రక్కులోంచి దిగుతాడు. సంపత్ కూడా. అయ్యయ్యో, ట్రక్కు 4 టైర్లు పేలిపోయాయి. ఇటువైపు ట్రక్కులు చాలా తక్కువగా వస్తాయి. మనం ఇరుక్కున్నట్టే. సంపత్ కంగారు పడుతూ, ఇప్పుడేం చేద్దాం బల్వీర్ భాయ్? నేను ఆలోచిస్తాను. ఏదో ఒక పరిష్కారం ఎతకాల్సిందే, లేదంటే మన ఇద్దరం ఇక్కడ ఆకలితో చనిపోవాల్సిందే. అప్పుడే బల్వీర్ దృష్టి పక్కనే ఉన్న ఒక ట్రక్ మీద పడుతుంది. ట్రక్ ని చూసి బల్వీర్ ఆశ్చర్యానికి గురవుతాడు. ఆ ట్రక్ రాత్రివేళ చీకట్లో ఎంతగానో మెరిసిపోతూ ఉంటుంది. బల్వీర్ పరిగెత్తుకుంటూ ఆ ట్రక్ దగ్గరికి వెళ్తాడు. ట్రక్ ని చూసి అతని కళ్ళు అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే ఆ ట్రక్ పూర్తిగా మట్టితో తయారు చేయబడుంటుంది. బల్వీర్ సంపత్ వైపు చూసి, సంపత్ భాయ్, నాకు ఇక్కడ ఏదో గందరగోళంగా అనిపిస్తుంది. ఇటువంటి ట్రక్కును నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మట్టి ట్రక్కును ఎలా తయారు చేశారు అంటే అది నిజమైన ట్రక్కులా అనిపిస్తోంది. జాగ్రత్తగా చూడు బల్వీర్ భాయ్, ఒకవేళ దాని యజమాని కూడా అక్కడే ఉంటాడేమో. నీకేమైనా పిచ్చి పట్టిందా సంపత్ భాయ్? ఇక్కడ ఎవరూ లేరు. మరి ఈ ట్రక్కుని స్టార్ట్ చేసి చూడు. మనం ఈ నిర్మానుష్యమైన ప్రాంతం నుండి బయటికి వెళ్ళాలి. బల్వీర్ సంపత్ మాటను వింటాడు. బల్వీర్ సంపత్ని ట్రక్కులో కూర్చోపెడతాడు. అతను ఎప్పుడైతే తాళం తిప్పుతాడో ట్రక్కు స్టార్ట్ అవుతుంది. ఆశ్చర్యంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. మట్టి ట్రక్కు ఎలా స్టార్ట్ అవుతుంది? బల్వీర్ గేర్ వేస్తాడు. అంతలో ఒక పెద్ద శూన్యం దూరం నుండి పూర్తిగా బ్లాక్ హోల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది బల్వీర్ ఎదురుగా ఏర్పడుతుంది. ఆ ట్రక్ పూర్తి వేగంతో ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. దాని లోపల అంతా చీకటిగా ఉంటుంది. బల్వీర్ గట్టిగా అరుస్తూ సంపత్తో ఇలా అంటాడు, సంపత్ భాయ్, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇక్కడ అంతా చీకటిగా ఉంది. నాకు ఏమీ కనిపించడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. అరే బల్వీర్ భాయ్, నా జీవితంలో గత 25 ఏళ్లుగా అంతా చీకటిగానే ఉంది. నేనొక పిచ్చివాణ్ణి. పాపం నువ్వు గుడ్డివాడివి కదా? అప్పుడే బల్వీర్కి ఎదురుగా సూర్యుడు ఉదయిస్తూ కనిపిస్తాడు. అలా చూస్తూ ఉండగానే ఆ ట్రక్ ఒక రోడ్డు మీదకు వెళ్లి ఆగుతుంది. బల్వీర్ సంపత్ని తీసుకొని ఆ ట్రక్ నుండి బయటికి దిగుతాడు. ఆశ్చర్యంతో 4 వైపులా చూడడం మొదలు పెడతాడు. అతను చూసేసరికి సూర్యుడు ఉదయిస్తాడు. మనం పంజాబ్కి చేరుకున్నామా? పంజాబ్కి కాదు. మనం ఎక్కడికి వచ్చామో నాకు తెలియదు. అర్థం కావడం లేదు. కొన్ని నిమిషాల క్రితం వరకు అంతా చీకటిగా అనిపించింది. ఉన్నట్టుండి ఇంత త్వరగా మధ్యాహ్నం ఎలా అయింది? అసలు ఇది ఏ గ్రామం? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. బహుశా మనం ఈ ట్రక్కులో కూర్చొని చాలా పెద్ద తప్పు చేసినట్లు అనిపిస్తుంది. దీనికంటే ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంటేనే బాగుండేది. ఆ మాట చెప్పి బల్వీర్ కోపంతో ట్రక్కుని గట్టిగా కొడతాడు. బల్వీర్ దెబ్బ ట్రక్కుకి తగలగానే ఆ మట్టి ట్రక్లో దుమ్ము ఎగరటం మొదలవుతుంది. కాని ఎప్పుడైతే ఆ దుమ్ము సంపత్ కళ్లల్లో పడుతుందో అప్పుడు సంపత్కి అంత కనిపించడం మొదలవుతుంది. నాకిప్పుడు కనిపిస్తుంది బల్వీర్ భాయ్, నువ్వు చాలా పొడవుగా బలంగా ఉన్నావు. జోక్ చేస్తున్నావా నువ్వు సంపత్ భాయ్? నేనేం జోక్ చేయడం లేదు, నిజం చెబుతున్నాను. నువ్విప్పుడు నీలిరంగు పాగా, బ్లాక్ కలర్ ప్యాంట్, ఎర్ర రంగు షర్ట్ వేసుకున్నావు. అరే వా, నీకు నిజంగానే అంతా కనిపిస్తుంది సంపత్. అప్పుడే సంపత్ ఆ చోటుని దీర్ఘంగా చూస్తాడు. ఉన్నట్టుండి తన మెదడులో ఒక ఆలోచన వస్తుంది. అతను పరిగెత్తుతూ పొలాల వైపుకి వెళ్తాడు. బల్వీర్ కూడా సంపత్ వెనుక పరిగెత్తుతూ పొలాలలోకి వెళ్తాడు. అప్పుడే సంపత్ దృష్టి ఒక పిల్లాడి మీద పడుతుంది. ఆ పిల్లాడు మరికొంతమంది పిల్లలతో ఉయ్యాల ఊగుతూ ఉంటాడు. తను ఆ ఉయ్యాలని గట్టిగా ఊపమని అల్లరి చేస్తూ ఉంటాడు. సంపత్ ఆ దృశ్యాన్ని ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ బల్వీర్తో ఇలా అంటాడు, బల్వీర్ భాయ్, నీకు తెలుసా ఆ పిల్లాడెవరో? నాకు ఏమీ తెలుసు ఆ పిల్లాడు ఎవరో. ఆ పిల్లాడిని దీర్ఘంగా చూడండి బల్వీర్ భాయ్, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ పిల్లాడు ఎవరు అని. అలాగే ఎదురుగా ఉన్న పిల్లాడిని కూడా చూడండి. సంపత్ చెప్పిన తరువాత బల్వీర్ ఆ పిల్లలని దీర్ఘంగా చూస్తాడు. అతను ఆశ్చర్యంతో నోరు వదిలేసి సంపత్ని చూసి ఇలా అంటాడు, అది నువ్వు కదా సంపత్ భాయ్? నీ పక్కన ఎవరైతే పిల్లాడున్నాడో అతను మన ఊరి బల్లీ కదా.
బల్వీర్ ఆ చుట్టుపక్కల దీర్ఘంగా చూస్తాడు. అప్పుడే తన దృష్టి దూరంగా ఉన్న ఒక ఊరి మీద పడుతుంది. బల్వీర్ గట్టిగా అరుస్తూ, ఇది మన ఊరే కదా, బహుశా మనం కాలంలో వెనక్కి తిరిగి వచ్చినట్టున్నాం. అప్పుడే సంపత్ చూసేసరికి తన చిన్నప్పటి రూపం ఉయ్యాలలో కూర్చొని గట్టిగా ఉయ్యాల ఊగుతూ ఉంటాడు. సంపత్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన బాల్య రూపంతో ఇలా అంటాడు, ఇంటికి వెళ్ళు బాబు. ఎవరు నువ్వు? నువ్వే నేను. నువ్వే నేనంటే ఏంటి అర్థం? అంటే ఏంటంటే అది నీకిప్పుడు అర్థం కాదు, కానీ పెద్ద అయిన తర్వాత నీకు అంతా అర్థమవుతుంది. కాసేపటి తర్వాత నువ్వు ఈ ఉయ్యాల్లో నుంచి పడిపోతావు. నీ తల ఆ చెట్టు కొట్టుకుంటుంది. దానివల్ల నీకు శాశ్వతంగా కళ్ళుపోతాయి. నీ జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు నా బాల్యానివి. నేను భవిష్యత్తు నుండి వచ్చాను. సంపత్ చిన్నప్పుడు కూడా చాలా అమాయకుడు. సంపత్ మాటలు విని సంపత్ బాల్య రూపం మౌనంగా ఉయ్యాలలో నుంచి దిగుతాడు. ఆ తర్వాత స్నేహితులతో పాటు తన ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే దీనర్థం సంపత్ భాయ్, నువ్వు ఇదే చోట ఈ సమయంలో గుడివాడివయ్యావా? అవును, నాకు చిన్నప్పుడు ఉయ్యాల బాగా ఊగడం అలవాటు. ఒకరోజు నేను పడిపోయాను. నా తల ఆ చెట్టు కొట్టుకుంది. దాంతో నేను గుడివాణ్ణైపోయాను. అప్పుడే భూమిలో నుండి కొన్ని రంగురంగుల కిరణాలు బయటికి వస్తాయి. సంపత్ ఇంకా బల్వీర్ శరీరాల మీద ఆ కిరణాలు పడతాయి. వాళ్ళిద్దరూ తిన్నగా ఆ మట్టి ట్రక్లోకి చేరుకుంటారు. ఆ మట్టి ట్రక్ దానంతటదే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ట్రక్ స్టార్ట్ అవుతుందో ఎదురుగా అదే బ్లాక్ హోల్ ఏర్పడుతుంది. మట్టి ట్రక్ ఆ బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటి తరువాత సంపత్ ఇంకా బల్వీర్ అదే చోటికి చేరుకుంటారు. వాళ్లకెక్కడైతే ఆ ట్రక్కు కనిపించిందో సంపత్ ఇంకా బల్వీర్ వెంటనే ట్రక్లోంచి దిగుతారు. సంపత్కిప్పుడు మొత్తమంతా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బహుశా నువ్వు కాలాన్ని మార్చేసినట్టున్నావు. కానీ ఈ మాయా ట్రక్ ఇక్కడికి ఎలా వచ్చింది? లేదు బల్వీర్, కాలాన్ని మార్చే శక్తి మనిషి చేతిలో ఉండదు. నిజమేంటంటే భగవంతుడికి నా మీద దయ కలిగింది. ఆయన నాకు ఉపకారం చేశారు. భగవంతుడు నన్ను 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. అప్పుడే నేను గుడ్డివాణ్ణయ్యాను. అంతలో ఆ ట్రక్కులో నుంచి ఒక శబ్దం వస్తుంది. నేనొక మాయా ట్రక్ని, టైం ట్రావెల్ ట్రక్. ఎవరైతే నా ట్రక్కులో కూర్చుంటారో వాళ్ళు తమ బాల్యానికి చేరుకుంటారు. వాళ్ళు భూతకాలం భవిష్యత్తులో ఎక్కడికైనా చేరుకోవచ్చు. ఒకవేళ నేను ఇంకెవరి బాల్యానికైనా వెళ్లాలనుకుంటే, వాళ్ళ భవిష్యత్తును మార్చాలనుకుంటే నువ్వు నాకు సాయం చేయగలవా? లేదు, మార్పు ఎప్పుడూ మంచిది కాదు సంపత్. నేను కేవలం ఎవరి భవిష్యత్తులో మార్పు మంచిదో వాళ్ల భూతకాలానికే తీసుకుని వెళ్తాను. నువ్వు ఏ వ్యక్తికైనా సాయం చేయాలనుకుంటే రాత్రివేళ చీకట్లో ఇదే చోటుకి తీసుకురా. నేను నీకిక్కడే కనిపిస్తాను. సంపత్ ఇంకా బల్వీర్ ఇంటికి తిరిగి వెళ్తారు. సంపత్ కళ్లల్లో వెలుగు చూసి అతని భార్య రుక్మిణి ఆశ్చర్యంతో, అరే, మీకు కంటిచూపు తిరిగొచ్చేసిందా? మీకు తెలుసా, నేను మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నాకు తెలుసు రుక్మిణి, నువ్వు నా కోసం ఎక్కడెక్కడో వెతికావని. నిజానికి ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? రాత్రంతా మీకోసం బయట ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇప్పుడే వచ్చాను. అప్పుడే సంపత్ లాగిపెట్టి తన భార్య చెంప మీద కొడతాడు. రుక్మిణి, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. విడాకుల నోటీస్ మీ ఇంటికి పంపిస్తాను. నేను నీలాంటి చరిత్రహీనురాలతో ఇంకా నా జీవితాన్ని గడపలేను. నువ్వు చరిత్రహీనురాలు మాత్రమే కాదు, నువ్వొక స్వార్థపరురాలివి కూడా. రాత్రంతా సర్పంచ్ కొడుకుతో గడిపావు. నాకు ఈ విషయం ఇంకెవరో కాదు, సర్పంచ్ గారే చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా తన కొడుకు విషయంలో చాలా బాధపడుతున్నారు. రుక్మిణి చేతులు జోడించి వేడుకుంటుంది. కాని సంపత్ ఇక తన మాటలు వినిపించుకోడు. సంపత్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇవాళ్టికి తను మట్టితో తయారు చేసిన ఆ టైం ట్రావెల్ ట్రక్ ద్వారా వేరే వాళ్ల భూతకాలం భవిష్యకాలానికి వెళ్లి వాళ్లకి సాయం చేస్తూ ఉంటాడు.